ఈరోజు మీరు అదిరిపోయే వంట చూపించారు. కాజు బఠానీ కూర. కాజు బఠానీ కూర. వావ్, సూపర్. సో మనం ఎప్పుడు చపాతీలోకి ఏం వండాలి అబ్బాయి, ఏమన్నా ఎప్పుడు ఆలు కర్రీ అయినా, టమాటా కర్రీ అయినా, ఎగ్ కర్రీ అయినా ఇలా అనుకుంటూ ఉంటాము. సో కాజు బఠానీ కర్రీ అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు చేసేస్తాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. కాజు బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన కాజు ముక్కలు, పచ్చి బఠానీ, ఉప్పు, నూనె, గరం మసాలా, టమాటా, ఉల్లిపాయ, కాజు, వెన్న వేసి వేయించి పేస్ట్ చేసుకున్న పేస్ట్, కొత్తిమీర, కారం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగానే ఒక పేస్ట్ రెడీగా పెట్టాం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండు గారు ఇక్కడ మనం ఏంటంటే టమాటో, ఉల్లిపాయలు, తర్వాత కాజు, ఈ మూడు వెన్న వేసి కొంచెం నూనె వేసి ఫ్రై చేసి పేస్ట్ చేసాం. కాజు, టమాటా, వెన్న, అలానే జీడిపప్పులు కొన్ని వేసి బాగా ఫ్రై చేసి ఇలా పేస్ట్ లాగా చేసాం అనమాట. కూర గ్రేవీగా ఉండటానికి అండ్ మంచి స్పైసీ. ఇంక ఇందులో ఏ స్పైసెస్ స్పైసీ ఇప్పుడు కారం అన్ని ఇప్పుడు వేస్తాం. సో జస్ట్ ఉల్లిపాయ, అలానే కాజు ముక్కలు అండ్ వెన్న, టమాటో ప్యూరీ వేసుకోవచ్చు. టమాటో ప్యూరీ వేయగానే ఏమవుతుంది, రెడ్ కలర్ మారిపోతుంది. ఫస్ట్ నేను టమాటో ప్యూరీ వేసేద్దామని, ఆ రెడ్ కలర్ వచ్చేటప్పటికి ఆ డామినేషన్ అయిపోతుంది. సో కూర వండుద్దామా? ఇక్కడ బటర్ కూడా తీసుకున్నాను. బటర్ వేసిన తర్వాత కొంచెం నూనె కూడా వేయండి. కొంచెం నూనె ఎక్కువ వేస్తే బాగానే ఉంటుంది. ఓకే, ఫస్ట్ బటర్ వేద్దామన్నారు. బటరు కొంచెం, బటర్తో పాటు కొద్దిగా నూనె. చాలా అప్పుడు బటర్ కొంచెం మాడకుండా ఉంటుంది. మనం కాజు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాం కాబట్టి బఠానీలు ఏం చేస్తారంటే బటర్లో ఒకసారి ఫ్రై చేసేయండి, అప్పుడు గ్రేవీ వేయచ్చు. ఎందుకంటే గ్రేవీ ఆల్రెడీ వేయించిన గ్రేవీ. ఓకే, సో అందుకని బఠానీ కొంచెం ఫ్రై చేసేయండి. మనకి ఫ్రెష్గా పచ్చి బఠానీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ కూర వేసుకోవచ్చు. అలా బఠానీ ఎలా అయినా టేస్టీగా అనిపిస్తుంది. బఠానీ కాజు కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, ఇది కొంచెం వేస్తే చాలా ప్రవీణ గారు, ఎక్కువ వేయించక్కర్లేదు. ఆల్రెడీ మనకి మెత్తగా ఉంటాయి కాబట్టి వేసేనా? వేసేయండి. ఇది బాగా వేగుతాయి. కొంచెం పక్కకు రాగానే అప్పుడు మనం మసాలాలు వేద్దాం. బాగా వేగనండి. సో గ్రేవీతో అండ్ పచ్చి బఠానీతో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మసాలాలు అన్నీ వేగుతున్నప్పుడే మసాలాలు వేద్దాము. మీరే వేయచ్చు. గరం మసాలా, కారం, ఉప్పు. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు పైన క్రీమ్ కూడా వేసుకోవచ్చు, హెవీ క్రీమ్. ఓకే, గరం మసాలా, కారం కూడా నేను తగినంత కారం, ఉప్పునే వేసేస్తాను. సో స్పైస్ ఇష్టపడే వాళ్ళు కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది. ఉప్పునే వేసేస్తున్నా ప్రవీణ గారు. బెస్ట్. ఇక్కడ నేను పసుపు యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఆ గ్రేవీ కలర్ పోతుంది, పచ్చగా అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం ఉప్పు పడుతుంది అనుకుంటా. వాటర్ వేయకుండానే మనం చేసేద్దామండి, థిక్గా చేసేద్దాం కర్రీ. మనం వాటర్ వేయక్కర్లేదు. ఇవి ట్రావెలింగ్ వాటికి కూడా వాటర్ వేయకుండా తీసుకున్నాం అనుకోండి, థిక్ గ్రేవీ ఉంటుంది. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కాజు అంతా మనం వేయించి పెట్టుకున్నాం. అవును, వేయించిన కాజు కూడా వేసేసేయండి. అంతే, అయిపోయింది. పైన కొత్తిమీర, సర్వింగ్, అంతే. ఎలా అనిపిస్తుంది కదా? ఈజీగా ఉంది, చాలా ఈజీగా ప్రశాంతంగా కావాల్సినప్పుడే వేడి వేడిగా అలా చేసుకోవచ్చు అనమాట. కొంచెం వాటర్ అయినా కొంచెం వేయండి, అదే అనుకున్నాను నేను కూడా. కొంచెం మనకి గ్రేవీ ఈజీగా ఉడుకుతుంది. బటర్ కూడా కొంచెం ఆనియన్ కాజు గ్రేవీ ఉంది కదా, దాని టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఉడికి పట్టింది కాబట్టి ఇప్పుడు కాజు వేసేసేయండి. సో
సో ఇప్పుడు మనం బాగా వేయించి పెట్టుకున్న కాజు. ఓకే, అయిపోయింది. అంతేనండి. కొత్తిమీర కొంచెం వేయండి, గార్నిష్ కొంచెం కొత్తిమీర పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం కొంచెం వాటర్ వేసిన తర్వాత కూర బాగా దగ్గరగా అయిపోయింది, క్రీమీగా కనిపిస్తుంది కదా, అలా అయిపోతే మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. పక్కల పొట్టు ఆడుతున్నదని కదండి, ఇమీడియట్గా అయిపోయినట్టే లెక్క. కొంచెం కొత్తిమీర వేసి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను పైన. మీరు ఈ కర్రీ తిని చూడలేదు, సింపుల్ కర్రీ ఇది. సింపుల్ కర్రీ మనకు హోటల్ టేస్ట్ వస్తుంది మాత్రం. మనం మసాలా ఒకసారి వేయించుకొని రుబ్బుకున్నాం అనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను అనుకుంటానంటే రెస్టారెంట్స్లో కూడా వాళ్ళు ఏంటంటే మసాలాలన్నీ వేయించి ఫ్రై చేసి ఫ్రిడ్జ్ చేస్తారు. ఎప్పుడు కావాలంటే ఆ మసాలాలు ఒక్కొక్కటి తీసి వేసుకొని చేసేస్తాం. స్టవ్ ఆపేస్తాం. అయిపోయిందండి. నేను రెసిపీ ఇవ్వడం, మా ప్రవీణ గారు చేయడం తర్వాత టేస్ట్ చూస్తాం అనమాట. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేద్దాం. కొత్తిమీర ఎక్కువ డామినేట్ చేసేస్తుంది. పైన అంతా కాజు వేసేద్దాం అండి. ప్రియుడి గారు హాట్గా కాజు బఠానీ కర్రీ సూపర్. ఒక్క క్షణం ఆగితే చపాతీ కూడా ఇస్తాను. సో చపాతీ చపాతీ. సరే, ఇప్పుడు నేను ఈ కర్రీ ఇలా వేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాం మీ అందరికి. కూరలోనే మనం చాలా కాజు వేసాం అండ్ గార్నిష్ కూడా చాలా వేశారు. కాజు బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన కాజు ముక్కలు, పచ్చి బఠానీ, ఉప్పు, నూనె, గరం మసాలా, టమాటా, ఉల్లిపాయ, కాజు, వెన్న వేసి వేయించి పేస్ట్ చేసుకున్న పేస్ట్, కొత్తిమీర, కారం. కాజు బఠానీ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి కొద్దిగా వెన్న వేసి దానికి కొద్దిగా నూనె కూడా వేయాలి. వేడెక్కిన తర్వాత పచ్చి బఠానీలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసిన మసాలా పేస్ట్ వేయాలి. అది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దానిలో కొద్దిగా గరం మసాలా, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు వేసి బాగా కుక్ అవ్వనివ్వాలి. అది బాగా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాజు ముక్కల్ని కూడా వేసేయాలి. ఇవి బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి మరలా కాజు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కాజు బఠానీ కూర రెడీ.